నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీస్ పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమాచారం అండి. సో, దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏపీక్యూ మరియు ఇతర బెనిఫిట్స్ పొందడం కష్టమే అండి. సో, మరి అతి ముఖ్యమైన సమాచారం ఏంటి అన్న వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీ పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓపై అతి ముఖ్యమైన సమాచారం ఇప్పుడు చూద్దాము. సో, ఇది పీపీఓ అనేది అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ అండి పెన్షనర్లకి. ఏజీ ఆఫీస్ నుంచి పెన్షన్ శాంక్షన్ చేస్తూ పి ఇవ్వబడే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అండి. సో, అతి ముఖ్యమైన డాక్యుమెంట్‌గా పరిగణిస్తాము. సర్వీస్‌లో ఉండగా లేదా రిటైర్మెంట్‌కు ముందు మన పెన్షన్ ప్రపోజల్ ఎస్ఆర్‌తో పాటుగా పంపినప్పుడు ఏజీ ఆఫీస్ వారు పరిశీలించి మనకు పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వులనే మనము పీపీఓ అంటాము. ఏజీ ఆఫీస్ వారు మనకు ఇక పర్సనల్ కాపీ రిజిస్టర్ పోస్ట్‌లో అయితే పంపుతారు. ఫ్రెండ్స్, మనకు ఏజీ ఆఫీస్ వారు ఈ పీపీఓని 3 సెట్లుగా అంటే 3 పీపీఓలుగా అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒకటి మనకు పర్సనల్ కాపీ అనేది ఒకటి ఉంటుంది. ఆ కాపీని మనకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఇంటికి పంపుతారనమాట. సో, మరొక కాపీని ఎస్ఆర్‌తో పాటు డీడీఓకు పంపుతారు. మన పెన్షన్ ప్రపోజల్‌లో ఓ సెట్‌తో పాటు మరొక కాపీ సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారికి. సో, మొత్తంగా ఈ 3 పీపీఓలనైతే ఈ విధంగా పంపడం జరుగుతుంది. మరొక కాపీ మన పొందే పెన్షన్ ఏటీఓ లేదా ఎస్టీఓ కార్యాలయానికైతే పంపుతారు. సో, మన పర్సనల్ కాపీ మన సబ్ ట్రెజరీ అధికారి వెరిఫై చేసి జిల్లా అధికారి నుంచి ఆమోదం వచ్చిన వివరాలతో సరిచూసుకొని పెన్షన్ చెల్లింపులకు అయితే ఆహ్, ఉత్తర్వులైతే జారీ చేస్తారనమాట. ఏటీఓ లేదా ఎస్టీఓ కార్యాలయ వారు. ఇక మన పర్సనల్ కాపీపై ఎండార్స్‌మెంట్ రాసి మనకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. మనం ఆ కాపీని జాగ్రత్త పరుచుకోవాల్సి ఉంటుంది. సర్వీస్‌లో ఉన్న వారికి ఎస్ఆర్ లాగా రిటైర్ అయిన వారికి పీపీఓ ఉంటుంది. అందువల్ల మన పీపీఓను ఒక రిజిస్టర్ రూపంలో రూపొందించుకోవడం మంచిది. ఇక పీపీఓ ఒక్క పేజీ ఉంటుందండి. పాతవారికి కొన్ని పేజీలు ఉంటాయి. సో, దీంతో రిజిస్టరేషన్ అంటే ఏమిటి అనుకుంటున్నారా? సో, ఎలా రిజిస్టర్‌గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా మొదటి పేజీగా మీ వివరాలు అనగా పేరు, రిటైర్మెంట్ అయిన తేదీ, హోదా, కార్యాలయం, రిటైర్డ్ అయినప్పటి నుంచి పే స్కేలు, గ్రేడు, చిరునామా, పుట్టిన తేదీ, పర్మనెంట్ అడ్రస్సు, మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, పాన్ నంబరు, బ్లడ్ గ్రూపు, బ్యాంక్ ఖాతా నంబరు, బ్రాంచు వంటి పర్సనల్ డీటెయిల్స్ వివరాలన్నీ టైప్ చేసి వాటిని రాసి పెట్టండి. మన పీపీఓ ఆర్డర్ ముందు, వెనక ఒక దళసరి పాలిథీన్ పేపర్ పెట్టండి. తర్వాత ఏ4 సైజు 10 పేపర్‌లను తెల్ల కాగితాలనైతే పెట్టండి. మీ ఆధార్, పెన్షన్ బ్యాంక్ పాస్‌బుక్ మొదటి 2 పేజీలు, అలాగే పాన్ కాపీ, ఈహెచ్ఎస్ కార్డ్ స్కాను, జిరాక్స్ కాపీలైతే పెట్టండి. మీ స్పోజ్ ఆధారు, పాను, ఈహెచ్ఎస్ కార్డు, స్పోజు యొక్క ఈహెచ్ఎస్ కార్డు, జిరాక్స్ లేదా స్కాను ఇవన్నీ కాపీలైతే పెట్టుకోవాలి. తరువాత ఓ 4 వైట్ పేపర్‌లను పెట్టి అందంగా బౌన్స్‌గా అయితే తయారు చేయించి మన వద్ద భద్రంగా ఉంచండి. ఈ పీపీఓ రిజిస్టర్ ఉపయోగం ఏమిటి అనే విషయానికి వచ్చినట్లయితే రివైజ్డ్ పెన్షన్ ఫిక్సేషన్, పీఆర్‌సీ ఫిక్సేషన్, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు వంటి అంశాలను ఈ బుక్‌లో రికార్డ్ చేసే వీలుంటుంది. సో, పీపీఓ రిజిస్టర్. పెన్షనర్ తదనంతరం ఫ్యామిలీ పెన్షన్ మంజూరు కోసం ట్రెజరీ వారు పీపీఓ ఒరిజినల్ ఇవ్వమని అడుగుతారు. సో, మనం ఏదైనా కారణం చేత పీపీఓ కోల్పోతే ఎస్టీఓ ద్వారా డీటీఓ గారికి నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేయించుకొని డూప్లికేట్ పీపీఓ పొందే వీలైతే ఉంటుంది. సో, అంతవరకు ఏం లేకుండా మనము పోగొట్టుకోకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే మన పీపీఓ
ఆహ్, ఇబ్బందులైతే ఉండవండి. సో, ఇదంతా ప్రాసెస్ మళ్ళీ లేట్ అవుతుంది. పీపీఓలో ఏం అంశాలుంటాయో ఇప్పుడు చూద్దాము. అందరూ సర్వీస్ పెన్షనర్లు తమ పీపీఓను ఒకసారి పరిశీలించుకోవాలి. అందులో సర్వీస్ పెన్షనర్లకండి ఇప్పుడు సర్వీస్ పెన్షనర్‌గా మన పేరు, పుట్టిన తేదీ నమోదు చేయబడి ఉంటాయి. అవి సరిగ్గా నమోదు అయిందో లేదో ఒకసారి పరిశీలించండి. మన పీపీఓలో స్పౌజు, ఫ్యామిలీ పెన్షనర్ పేరు, పుట్టిన తేదీ నమోదై ఉంటుంది. ఆ వివరాలు కరెక్ట్‌గా ముద్రించబడి ఉన్నాయా లేదా అనేది పరిశీలించండి. పీపీఓలో స్పౌజు, ఫ్యామిలీ పెన్షనర్ డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేయబడి ఉంటుంది. అది ఉందా? కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనం పీపీఓలో సర్వీస్ పెన్షనర్ ఎస్‌పీ, అలాగే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షనర్ ఈఎఫ్‌పీ, ఫ్యామిలీ పెన్షన్ అనే 3 అంశాలు ఉంటాయి. వాటి ఎదురుగా వచ్చే మొత్తం నోట్స్ చేయబడి ఉంటాయి. అవి కూడా గమనించండి. సో, ఈ ఎస్‌పీ అంటే ఏమిటి? సర్వీస్ పెన్షనరు. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షనర్ అంటే ఏమిటి? అలాగే ఫ్యామిలీ పెన్షన్ అంటే ఏమిటి? ఈ మూడింటి గురించి ఇప్పుడు మనము క్లుప్తంగా తెలుసుకుందాము. ముందుగా సర్వీస్ పెన్షనర్. ఇది మన లెంగ్త్ ఆఫ్ సర్వీస్ బేసిక్ పే ఆధారంగా నిర్ధారించబడుతుంది. సర్వీస్ పెన్షనర్ జీవించి ఉన్నంత కాలం ఈ బేసిక్ పెన్షన్, దానిపై ఇతర అర్హత గల అలవెన్స్‌లన్నీ చెల్లించబడతాయి. పీఆర్సీ అమలైనప్పుడు మన సర్వీస్ పెన్షనర్ ఎస్‌పీ రివైజ్డ్ కాబడుతుంది. ఇక రెండవది ఈఎఫ్‌పీ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షనర్. సో, ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా గానీ, లేదంటే పెన్షనర్‌గా గానీ ఒకవేళ మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షనర్‌కు ఇచ్చేదాన్ని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాము. వివరంగా ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణించినా, లేక పెన్షనర్‌గా ఉండి మరణించినా వారి వారసులకు కొంతకాలం పాటు పూర్తి పెన్షన్నయితే ఇక్కడ చెల్లిస్తారు. దీన్నే మనము ఈఎఫ్‌పీ పీరియడ్ అంటాము. సో, ఈఎఫ్‌పీ పీరియడ్ వచ్చేసి లిమిటెడ్ టైమ్ అనమాట అది. సో, లిమిటెడ్ టైమ్ అయితే ఉంటుందిక్కడ. మనకు రిటైర్మెంట్ వయసు 58గా ఉన్న ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆయనకు 67 సంవత్సరాలు లేదా ఒక 10 సంవత్సరాలు వరకు ఏది ముందైతే అది వచ్చే వరకు రిటైర్ అయ్యి సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణిస్తే ఆయనకు 67 సంవత్సరాలు వచ్చే వరకు, లేదా ఆయన మరణించిన కాలం నుంచి 7 సంవత్సరాల వరకు ఏది ముందైతే అది వచ్చే వరకు ఫ్యామిలీ పెన్షనర్‌కు పూర్తి పెన్షన్‌ను చెల్లిస్తారండి గవర్నమెంటు. దీన్ని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అని అయితే అంటాము. అది ఎప్పటి వరకు చెల్లించబడేది పీపీఓలో రికార్డ్ చేయబడి ఉంటుంది. సో, 2020 పీఆర్సీలో కూడా దీనిని నిర్ధారిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ మెమో జారీ చేసింది కూడా. ఇక ఫ్యామిలీ పెన్షనర్ అండి మూడవది. సో, ఫ్యామిలీ పెన్షనర్ విషయానికి వచ్చినట్లయితే సర్వీస్ పెన్షనర్ మరణిస్తే వారి వారసులకు ఇచ్చేదాన్ని ఫ్యామిలీ పెన్షన్ అంటారు. దీనిపై డీఆర్, ఐఆర్, పీఆర్ వంటివి చెల్లించబడతాయి. సర్వీస్ పెన్షనర్ లాగానే వీరికి కూడా పీఆర్సీలో బేసిక్ పెన్షన్ రివైజ్డ్ చేయబడతాయి. ఫ్యామిలీ పెన్షనర్‌కి కూడా వారి వయసు ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే ఏక్యూపీ అనేది చెల్లించబడుతుంది. ఇక పీపీఓలో ఈ అంశాలు కరెక్ట్‌గా ఉన్నాయో లేవో కొన్ని చెక్ చేసుకోవాలండి. అవేంటో కరెక్ట్‌గా ఉంటే మంచిదే. లేకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. సో, కరెక్ట్‌గా లేకపోతే ఏమవుతుందిలే అనే ధోరణి అయితే వద్దు. వాటిని సరిచేయించుకోవాల్సిందే బాధ్యత మనదే. లేనిచో మన తదనంతరం మన ఫ్యామిలీ వారికి పెన్షన్ రావడంలో గానీ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు విషయంలో చాలా ఇబ్బందులు వస్తుంది. సో, ముఖ్యంగా డీఓబీ డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ఏక్యూపీ ప్రధాన పాత్ర పోషిస్తుందండి. సో, కాబట్టి ఇప్పుడు అవేంటో తెలుసుకుందాము. ఉదాహరణకు ఇటీవల ఓ సర్వీసు పెన్షనర్ మరణించారు. వారి వారసులు ఎస్టీఓ గారిని కలిసి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని దరఖాస్తు ఇచ్చారు. ఎస్టీఓ గారు పీపీఓ ఒకసారి చూడగా పీపీఓలో ఫ్యామిలీ పెన్షనర్ పేరు సామ్రాజ్యం అని ఉంది. ఆధార్‌లో మరియు ఇతర అన్ని వాటిలో బ్యాంక్ ఖాతా వాటిలన్నిటిలో కూడా సాంబమ్మగా పేరు ఉంది. కావున చెల్లదు అని పీపీఓలో పేరు మార్పు కోరుతూ ఏజీ ఆఫీస్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అయితే సూచించారు. సో, ఇప్పుడు రుజువు మార్గంలో దాన్నైతే అదంతా ఓకే చేసుకున్న తర్వాత మనకి ఇస్తారనమాట. సో, ఇవన్నీ పెన్షనర్ జీవించి ఉండగా చేయడం చాలా సులభము. సో, మన వారసులు
మన వారసుల కోసం మనం ముందుగానే ఇటువంటివి సరిచేయించుకోవడం ఉత్తమము, సులువు గూడా. స్పౌస్ స్పౌస్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ పేరు సరిగా లేకపోతే తగిన ఆధారాలతో మనం చివరి రిటైర్ అయిన చోట డీడీఓ ద్వారా పీపీఓ పేరు నోటు చేయమని దరఖాస్తుతో పాటు ఎస్ఆర్ మరియు ఒరిజినల్ పీపీఓ ఏజీ ఆఫీస్‌కు దరఖాస్తు పంపి సరిచేయించుకోవాల్సి ఉంటుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ముఖ్యంగా ఏక్యూపీ ప్రధాన పాత్ర అండి. సో, ఈ విషయంలో స్పౌస్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పెన్షన్ ప్రపోజల్ పంపు సమయంలో ఖచ్చితంగా నోట్ చేసి ఉండాలి. అదే అన్నిటికీ ప్రమాణం అవుతుంది. గతంలో 2005కు ముందు స్పౌస్ పేరు మాత్రమే నోట్ చేసి పుట్టిన తేదీ వేయకపోవడం లేదా సుమారుగా వయసు వేయడం చేసేవారు. అందువల్ల పీపీఓలో పుట్టిన పీపీఓలో పుట్టిన తేదీ చాలామందికి నోట్ అవ్వలేని సందర్భం ఉంది. సో, వారంతా ఇప్పుడు మార్చుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్‌ను నోటు కాకపోయినా, తేడా పడినా సంబంధిత ధృవపత్రాలను అనగా స్టడీ సర్టిఫికేటు, ఆధారు, పాను, వైద్యుని ధృవీకరించినటువంటి వయస్సు ధృవీకరణ పత్రం వంటివి జతచేసి పీపీఓ నకలు జతచేసి సంబంధిత ఎస్టీఓ గారిని కోరితే నమోదు చేస్తారు. లేదా సీఎఫ్ఎంఎస్‌లో ట్రెజరీ సైట్‌లో ఒక ఇన్సిడెంట్ రైజ్ చేస్తే సరిపోతుంది. ఇవి సర్వీస్ పెన్షనర్ జీవించి ఉండగానే చేయించుకోవడం అవసరమండి. ముఖ్య గమనిక ఏంటంటే, మనం పెన్షన్ ప్రపోజల్ పంపే సమయంలో పుట్టిన తేదీ ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇచ్చిన తేదీ తర్వాత మార్పు చేయాలి అంటే గనక చెల్లదు. అలా మార్పు చేసి ఏక్యూపీ పొందిన చాలామంది ఫ్యామిలీ పెన్షనర్ల నుంచి ప్రభుత్వం రికవరీ చెల్లించుకున్నది. సో, ఈ విధంగా మనం ఏక్యూపీ కోసము డేట్ ఆఫ్ బర్త్‌ని చేంజ్ చేయడం వల్ల సో, ఫ్రెండ్స్ డీఓబీ అనేది మెయిన్‌గా ఏక్యూపీ మీద డైరెక్ట్‌గా ఇంపాక్ట్ చూపిస్తుందండి. సో, ఈ డీఓబీని మనము ఎక్కువ చేసి అంటే ఏజ్ ఎక్కువగా ఉన్నట్టు చూపించుకొని అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను ముందుగా పొందవచ్చు. సో, అలా బయటపడిన తర్వాత ప్రభుత్వం రికవరీ చేసిన సందర్భాలున్నాయి కావున, ఈ విషయంలో ఖచ్చితంగా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి మార్పు చేస్తే ఇంకా దాన్ని మార్పు చేయడానికి ఉండదు. అలాగని మిస్‌యూజ్ చేసుకోకూడదు అనైతే చెప్తున్నారు. ఇక పెన్షనర్ వారి యొక్క పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌లో స్పౌస్ పేరు తేడా పడినా, స్పెల్లింగ్ తేడా పడినా, సర్‌నేమ్ తేడా మాత్రమే ఉంది. అసలు నేమ్ నమోదు కాకపోయినా, స్పౌస్ డేట్ ఆఫ్ బర్త్ అసలు నమోదు కాకపోయినా, తేడా పడినా వీటన్నిటిలో పీపీఓలో సరి చేయించుకోవాల్సిన అవసరం ఉందండి. మనం రిటైర్మెంట్‌కు ముందు పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్‌తో జతచేసి హెచ్ఓడి ద్వారా ఏజీ స్టేట్ ఆడిట్ ఆఫీస్‌కైతే ఆమోదం కోసం పంపడం జరుగుతుంది. అలా పంపే ప్రపోజల్‌లో స్పౌస్ పూర్తి పేరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఆధారు లేదా పాన్ లేదా టీసీ స్టడీ సర్టిఫికేట్‌లో ఒకే విధంగా ఉండేలాగైతే చూసుకోవాలి. ఎస్ఆర్‌లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ పూర్తి వివరాలతో నమోదు చేయించుకోవాలి. వీటి ఆధారంగా పెన్షన్ ప్రపోజల్స్‌లో డిస్క్రిప్టివ్ రోల్స్ తయారు చేయడం అయితే జరుగుతుందనమాట. కావున పీపీఓలో పేరు, డేట్ ఆఫ్ బర్త్ తేడాగా నమోదైన వారి యొక్క ఎస్ఆర్ పెన్షన్ ప్రపోజల్స్‌లో ఉన్నటువంటి వివరాలు పీపీఓలో వివరాలతో సరిపోల్చండి. ఈ క్రింది అంశాలు కూడా మనం అయితే ఇప్పుడు చూద్దాము. సో, మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్‌లో కరెక్ట్‌గా ఉండి పీపీఓలో తేడాగా నమోదై ఉన్నచో మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏసీ గారిని ఉద్దేశిస్తూ రాసి ఒరిజినల్ ఎస్ఆర్ మరియు లేదా పీపీఓను మీ వద్ద ఉన్నటువంటి పెన్షన్ ప్రపోజల్ జిరాక్స్ అటాచ్ చేసి మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజువు మార్గంలో ఏసీ ఆఫీస్‌కు పంపుకోవాలి. వారు వెరిఫై చేసి, సరిచేసి రివైజ్డ్ పీపీఓ పంపుతారు. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ గాని ఇవేవైనా తేడా ఉన్నట్లయితే అవిటిని మనం పంపిన ఆధారాలతో వాళ్ళు కరెక్ట్ చేసి మళ్ళీ పంపుతారనమాట. ఒకవేళ మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్‌లో మీ స్పౌస్ పేరు గాని, డీఓబీ గాని తేడాగా రాసి ఉంటే మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ గారిని ఉద్దేశిస్తూ మీ ఒరిజినల్ పీపీఓలో జతచేసిన మీ ఎస్ఆర్‌లో డీడీఓ గారి చేత ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేయించి మీ స్పౌస్ నేము, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఒకే విధంగా ఉన్న టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాన్ జిరాక్స్, అటెస్టేషన్ చేపించి ఆ కాపీలు అవన్నీ జత చేసి డిస్క్రిప్టివ్ రోల్స్
3 కాపీలు తయారు చేసి, జతచేసి మీ రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్‌కైతే పంపుకోవాలి. వారు వెరిఫై చేసి, సరిచేసి రివైజ్డ్ పీపీఓను పంపుతారు. రివైజ్డ్ అంటే అప్డేటెడ్ పీపీఓ. ఒకవేళ మీ స్పౌస్ పేరు గతంలో ఉన్న పేరును ప్రస్తుతం మార్చుకొని, మరో పేరు పెట్టుకొని, ఆ పేరు పీపీఓలో నమోదు చేయించుకోవాలి అనుకుంటే, నోటరీ అఫిడవిట్, అలాగే దినపత్రికలో ప్రకటన, ఈ గెజిట్ పబ్లికేషన్ కాపీలు ఎస్ఆర్‌కు జతచేసి హెచ్ఓడి ద్వారా రుజు మార్గంలో ఏజీ ఆఫీస్‌కైతే దరఖాస్తు పంపాలండి. సో, మళ్ళీ వాళ్ళు రివైజ్డ్ పీపీఓ పంపుతారు. ఇక సర్వీస్ పెన్షనర్స్ స్పౌస్ డెత్ అయ్యి రీమ్యారేజ్ చేసుకుంటే సదరు భార్య పేరును పీపీఓలో ఎంటర్ చేయించుకొనుటకు ఫస్ట్ వైఫ్ డెత్ సర్టిఫికేట్, రీమ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, సెకండ్ వైఫ్ నేము, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ, స్టడీ సర్టిఫికేట్, ఆధార్, పాన్ జిరాక్స్, అటెస్టేషన్ చేపించి వీటన్నిటిని జతచేసి డిస్క్రిప్టివ్ రోల్స్‌లో 3 కాపీలు తయారు చేసి, జతచేసి మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజు మార్గంలో ఏజీ ఆఫీస్‌కు పంపుకోవాలి. వారు వెరిఫై చేసి, సరిచేసి రివైజ్డ్ పీపీఓనైతే పంపడం జరుగుతుంది. సో, మీ స్పౌస్ నేము, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఉండి, మీ పీపీఓలో నమోదై ఉండి మనకు సీఎఫ్ఎంఎస్ నుంచి మంత్లీ జారీ చేయబడే పే స్లిప్స్‌లలో గనక తేడా పడినట్టయితే, సో, పుట్టిన తేదీ నమోదు కాకపోయినా మీ సంబంధిత ఎస్టీఓ గారినైతే సదరు తేడాలు పీపీఓ ప్రకారం సరిచేయమని లేఖ రాసి, పీపీఓ, స్పౌస్ ఆధారు, పాన్, స్టడీ సర్టిఫికేట్, జిరాక్స్ కాపీలు జతచేసి ఇచ్చి సరిచేయమని కోరవచ్చు. వారు పరిశీలన చేసి, సరిచేసి రివైజ్డ్ పీపీఓనైతే పంపడం జరుగుతుంది.